వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. శ్రీ సాయి ఆటోమొబైల్ కస్టమర్లందరికీ, అలాగే ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే మన ఛానల్ చూసిన చాలామంది మనకు కాల్ చేస్తున్నారు, అలాగే మన షాప్కు సామాన్ కోసం చాలామంది వస్తున్నారు, అలాగే కామెంట్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. అలాగే ఈరోజు చాలా వాతావరణం అయితే చల్లగా ఉంది, నైట్ అంతా వాన కొట్టింది. సరే, ఈరోజు మనకి ఏమేమి సామాన్లు వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. లెట్స్ గో స్టార్ట్. ముందుగా మనకు చూసినట్లయితే మహేంద్ర ఇది వచ్చేసి అప్పి బండిది, మడిగట్టు ముందడ ఫ్రంట్ మడిగట్టు. దీంట్లో అప్పిది ఉంటుంది, అల్ఫాది ఉంటుంది. మనకు అప్పికి అల్ఫకు తేడా ఏముంటుంది అంటే, ఈ ముక్కు వచ్చేసి ముందడిది అల్ఫాదేమో, అప్పిదేమో కొంచెం పొడుగుగా ఉంటుంది, అల్ఫాదేమో చిన్నగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 280 రూపీస్ పడుతుంది. చూడండి, మనదంతా హోల్సేల్ రేట్లా 280 రూపీస్, గుర్తుపెట్టుకోండి. కొన్ని రేట్లు చెప్పగలుగుతాం, కొన్ని రేట్లు చెప్పలేము. ఎందుకంటే మన కాంటాక్ట్ నెంబర్ మీకు ఏమైనా ఉంటుంది, మీకు కాంటాక్ట్ నెంబర్ చేసి మీరు ఏ సామాన్లు ఎంత అని కూడా క్లియర్గా వివరించి కనుక్కున్న తర్వాతనే మన దగ్గర రావచ్చు. అట్లనే గ్రీస్ కంపెనీలో వచ్చేసి 15 రింగులు, ఇది BS3 రింగులు. మన దగ్గర BS3, BS2, BS4 అన్నీ సపరేటే ఉంటాయి. BS3 15 రింగులు. అలాగే హౌసింగ్, చిన్నది హౌసింగ్ మనది BS2, BS3, BS4 అయితే లేదు. BS3, BS4 ఒకటే వస్తుంది, BS2 మాత్రం సపరేట్ వస్తుంది. హౌసింగ్ అండి ఇది. అట్లనే వచ్చేసి ఇది మాస్టర్ సిలిండర్ అసెంబ్లీ. ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మాస్టర్ సిలిండర్ అసెంబ్లీ వచ్చేసి ఇది అప్పి వేరే ఉంటుంది, అల్ఫాది వేరే ఉంటుంది. ఇది అప్పి బండికి వచ్చేసి మనకు 1790 రూపీస్ పడుతుంది. చూడండి, ఇది కరెక్ట్గా 1790 రూపీస్ మాత్రమే. దీని MRP వచ్చేసి మనకు 2380 రూపీస్ పడుతుంది. 2380 రూపీస్ ఉంటుంది, 1790 రూపీసే వస్తుంది మనకు. అట్లాగే వచ్చేసి ఇవన్నీ అప్పి. ఇది వచ్చేసి అల్ఫాది వచ్చేసి మనకు 1960 రూపీస్ MRP ఉంటుంది. మనకు వచ్చేసి ఇది 1500కే వస్తుంది. చూడండి, 1500కే వస్తుంది. ఇవి కూడా అల్ఫాది. ఇది వచ్చి డీజిల్ ట్యాంక్ ఫ్లూట్ మనం చూడవచ్చు. ఇది ఎందుకంటే ఇవి మనం నార్మల్గా పెట్టుకోనికి రాదు, ఎందుకంటే ఇవి మనం కంపెనీ తెప్పిస్తాము. ఇది నార్మల్ పెట్టుకుంటే ఊకే డీజిల్ ట్యాంక్లోకి వెళ్ళి మనం చూడలేం కదా. డీజిల్ ట్యాంక్ ఫ్లూట్ ఊకే ఎందుకు పోతుంది అంటే, దానికి సరైన డీజిల్ ట్యాంకులు లేకపోవడం వల్లనే డీజిల్ ట్యాంక్ ఫ్లూట్ ఎక్కువ పోతుంటాయి. ఇది మహేంద్ర టు మహేంద్ర ఆల్ఫా కంపెనీ చూడవచ్చు మీరు, ఆల్ఫా. అట్లనే లుమాక్స్ ఆయిల్ ఫిల్టర్. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 70 రూపీస్. చూడండి, లుమాక్స్ ఆయిల్ ఫిల్టర్. మహేంద్ర ట్రాక్టర్లు వచ్చేసి ఇది రెగ్యులర్ ఆయిల్ ఫిల్టర్ 475, 575, 275 అన్నిటికి ఒకటే ఆయిల్ ఫిల్టర్ వస్తుంది, దీంట్లో తేడా ఏం కాదు. అలాగే వచ్చేసి ఫరంట్రాకు ఫోర్డ్ ట్రాక్టర్కి వచ్చేసి వెనుక కంప్రెషర్ కూడా ఇదే ఆయిల్ ఫిల్టర్ వస్తుంది. చూడండి, మహేంద్ర ఆయిల్ ఫిల్టర్. ఇది వచ్చేసి మహేంద్ర యువ లేటెస్ట్ మోడల్ బండి వచ్చేసి మహేంద్ర యువ ఆయిల్ ఫిల్టర్ అండి. ఇది మహేంద్ర యువది వచ్చేసి ఓన్లీ మహేంద్ర యువకే వస్తుంది, వేరే బండికి అయితే రాదు. ఇది లేటెస్ట్ మోడల్, రెగ్యులర్ బండికి అయితే ఇది రాదు. మహేంద్ర అర్జున్ వేరే వస్తుంది మళ్ళా. ఇది వచ్చేసి సైలెన్సర్, మహేంద్ర ట్రాక్టర్ సైలెన్సర్ అండి. ఇది సైలెన్సర్ మ్యాన్ ఫోల్డింగ్. ఏదైతే మనకు సైలెన్సర్ ఈ పైన కూర్చుంటుంది, ఈ 2 ఓళ్ళు ప్యాకింగ్ వచ్చేసి కింద వస్తుందండి. సైలెన్సర్ మ్యాన్ ఫోల్డ్. ఇది మహేంద్ర ట్రాక్టర్ ఇది. అలాగే ఇది మహేంద్ర బీడింగ్, ఏదైతే బానట్టుకు వస్తుందో మనకు నీళ్ళు ఇట్లా పోకుండా వచ్చే బీడింగ్ ఇది. దీంట్లో 2 టైప్స్ వస్తుంది, ఒకటేమో పెద్ద ఉంటుంది, ఒకటేమో చిన్న. రెగ్యులర్ వచ్చేది మాత్రం DIకి వచ్చేది ఇదే వస్తుంది. ఏదైతే సర్పంచ్కి వచ్చేది అది వెడల్పు, లెంత్ విడుతు వెడల్పు ఉంటుంది, అది వచ్చేసి బీడింగు. ఇది
వచ్చేసి ఆయిల్ సీల్ అండి, మనకు పీటీఓ ఆయిల్ సీల్ చిన్నది. మహేంద్ర ట్రాక్టర్ వచ్చేసి ఆయిల్ బ్రేక్ బండిది మహేంద్రది పీటీఓ ఆయిల్ సీల్ స్మాల్. అట్లనే అప్పి అయినా అల్ఫా అయినా జాయింట్ లబ్బర్లు ఇవి. ఇది మన దగ్గర గ్రీస్ కంపెనీలో ఉంటుంది ప్లస్ నార్మల్ కంపెనీలో ఉంటుంది. ఇది ప్రీమియం ప్లస్ ఇది వచ్చేసి బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది, బాగుంటుంది దీంట్లో. అలాగే మహేంద్ర ట్రాక్టర్ వచ్చేసి ఆయిల్స్ మనకు దీంట్లో మనకు వచ్చేసి 7.5 లీటర్ అవైలబుల్ ఉంటుంది, 10 లీటర్ అవైలబుల్ ఉంటుందండి మహేంద్ర షోరూమ్ది వచ్చేసి. అట్లనే మా స్వరాజ్ షోరూమ్ది కూడా మనకు 8.5, 10 లీటరు, 7.5 3 అవైలబుల్ ఉంటాయి మనకు స్వరాజ్ ట్రాక్టర్కు. అట్లాగే ఇది వచ్చేసి క్లచ్ బెల్ BS2 BS3 రెండు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు క్లచ్ బెల్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ ఏమో పెద్దగా వస్తుందండి, చిన్నగా వస్తుంటుంది. ఇదేమో ఇది BS3 క్లచ్ బెల్. BS3కి BS4కి ఒకటే వస్తుంది. అట్లనే BS2కి వచ్చే వరకల్లా చిన్న వస్తుంది సైజు, అది వేరే సైజు ఉంటుంది, చిన్న ఉంటుందండి ఇది. అట్లనే క్లచ్ గిన్నె మనకు ఇది వచ్చేసి క్లచ్ బెల్లు. ఇది వచ్చేసి మనకు హెడ్ గ్యాస్కెట్. హెడ్ గ్యాస్కెట్లో 2 టైప్స్ ఉంటుంది. మనం ఏంటంటే ఇది థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇంకోటి సన్నగా బ్లేడ్ లెక్క ఉంటుంది, అది కొద్దిగా బెండ్ అయిపోతుంటుంది వేసుకోనికి అని చెప్పేసి మనము థిక్నెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మెకానికల్ కూడా ఎక్కువ థిక్నెస్ గురించి అడుగుతుంటారు. అట్లనే ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి బాష్ కంపెనీలో. కొంతమంది కస్టమర్ ఏంటంటే బాష్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, అందుకని మనం బాష్ కూడా ఎక్కువ తీసుకొని వచ్చినాం బాష్ కంపెనీలో వచ్చేసి. అలాగే ఇది BS3 క్రాంక్లు వచ్చేసి BS3 BS4 ఒకటే వస్తుంది. అలా BS2 మాత్రం ఒకటే సపరేట్ ఉంటుంది. BS3 క్రాంక్ వచ్చేసి మనకు 4,922 రూపాయలు ఉంటుంది. కేవలం మనకు వచ్చేది మాత్రం 3,800 మాత్రమే. చూడండి గ్రీస్ కంపెనీలో క్రాంక్ వచ్చేసి 3,800. అట్లనే దీని MRP వచ్చేసి 4,922 రూపాయలు ఉంటుంది. చూడండి క్రాంక్. డీజిల్ ఫ్లూట్ ఇది వచ్చేసి పోప్ కంపెనీలో మనకు డీజిల్ ఫ్లూట్ అక్కడ చూసాం కదా, అది మహేంద్ర అల్ఫాది. ఇది వచ్చేసి అప్పి కంపెనీ. ఇది డీజిల్ ఫ్లూట్ వచ్చేసి మనకు పోప్ కంపెనీలో ఉంటుందండి. మనం ఎక్కువ వేరే కంపెనీలు ఎక్కువ ప్రిఫర్ చేయము. ఏదైతే కంపెనీ నుంచి వచ్చేది అప్పి కంపెనీ షోరూమ్దే దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఇది డీజిల్ ట్యాంక్ లోపల వచ్చేది, ఊకే ఇది ఖరాబ్ కాకుండా చాలా రోజులు ఉండాలి. ఇది వచ్చేసి మనకు షిఫ్టర్ బాక్స్. పోప్ కంపెనీలో షిఫ్టర్ బాక్స్ కూడా మ్యాక్సిమం నేను వేరే కంపెనీలో అయితే ప్రిఫర్ చేయను, ఎక్కువ వచ్చేసి పోప్ కంపెనీలోనే చేస్తాము. ఇది అప్పి కంపెనీ షోరూమ్ది. షిఫ్టర్ బాక్స్ మాత్రం మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి. క్రాస్లో కూడా 2 రకాలు ఉంటుంది. క్రాస్ వచ్చేసి ఏదైతే అల్ఫాది ఉంటుందో ఈ హోల్ అనేది పెద్దగా ఉంటుంది, మీరు చూడొచ్చు. అప్పిది మాత్రం చిన్న హోల్ ఉంటుంది. ఇదే క్రాస్ వచ్చేసి. అలాగే ఆయిల్ సీల్, బూట్ ఆయిల్ సీల్ అండి. ఇప్పటిదాకా నా దగ్గర లేకుండా ఇవి ఆయిల్ సీల్ ఇప్పుడే తెప్పించినాము. మన గేర్ బాక్స్ లోపల వచ్చేది బూట్ ఆయిల్ సీల్ అండి. ఇది మీరు చూడవచ్చు, కౌంటర్ దగ్గర వచ్చేది ఆయిల్ సీల్. అట్లనే గేర్ బాక్స్ లోపల వచ్చే ఓరింగ్, ఈ ఓరింగ్ కూడా చూడొచ్చు. మనకి ఇప్పటిదాకా మన దగ్గర లేకుండే, నిన్ననే ఒక కస్టమర్ అడిగితే మనం ఏమంటే తెప్పించడం జరిగింది. ఇప్పటిదాకా ఓర్ అడగలేదు. చిన్న ఓరింగ్ లోపల గేర్ బాక్స్ లోపల వస్తాయి చూడండి. ఇవన్నీ క్రాసులు. మనకు క్రాస్ ఎప్పుడైనా అప్పికి అల్ఫాకు తేడా ఏముంటుందంటే ఓన్లీ మిడిల్లో ఏదైతే ఓల్ ఉంటుందో అప్పిది చిన్నగా ఉంటుంది, అల్ఫాది మాత్రం పెద్దగా ఉంటుంది. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది, అప్పి అల్ఫా అని. ఇది వచ్చేసి థర్మోస్టాల్ వాల్. మీరు చూడొచ్చు, థర్మోస్టాల్ వాల్ అంటే ఇది BS2 BS3 అనేది సపరేట్ వస్తుంది. ఈ బోల్ట్ ఏవైతే ఉన్నాయో మనకు, ఈ బోల్ట్ వచ్చేసి జాయింట్ రబ్బర్లు. ఈ జాయింట్ రబ్బర్లు ఉన్నాయి కదా, ఈ జాయింట్ రబ్బర్లోకి వచ్చే బోల్ట్ మనకి ఇది మీరు చూడొచ్చు. TVS కంపెనీలే నార్మల్ ఏవి ఉండవు మన దగ్గర, TVS కంపెనీని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము.
అట్లనే ఇప్పటిదాకా మన దగ్గర గేర్ బాక్స్ కు స్క్రూలు, స్టార్ స్క్రూలు అంటారండి. ఇది స్టార్ స్క్రూలు నిన్ననే మా కస్టమర్ మొన్న అడిగినుండే, మనం ఇప్పటిదాకా తిప్పలేదు. ఇవి రేర్ పోయేది, చాలా తక్కువనే. గేర్ బాక్స్ తిప్పినప్పుడు స్క్రూలు ఏం డ్యామేజ్ కావని చెప్పి చాలా మంది మెకానిక్లు అదే చేస్తారు. కాకపోతే కొత్త వేయడం వల్ల చాలా మంచిది మనకు. ఇది థ్రెడ్డింగ్ ఇట్లా పోతుంటుంది, కొత్త ప్రిపేర్ చేస్తే చాలా లైఫ్ ఇస్తుంది మళ్ళీ. ఇది గేర్ బాక్స్ స్టార్ స్క్రూలు అంటారు. ఇవి చూడండి, స్టార్ స్క్రూలు వచ్చేది. అట్లనే సిఆర్ బేరింగ్లు మనకు వచ్చేసి ఎప్పుడైతే ఆయిల్ చేంజ్ చేసేటప్పుడే సిఆర్ బేరింగ్లు వస్తుంది. దీని రేట్ వచ్చేసి మనకు ఓన్లీ కొన్ని రేట్లు చెప్పగలుగుతాం, అన్ని రేట్లు అయితే చెప్పలేము. ఎందుకంటే మీరు డైరెక్ట్ వచ్చి ఫోన్, మీకు ఏ రేటు ఎంత ఉందనేది కూడా మీరు డైరెక్ట్ ఫోన్ నెంబర్ల ద్వారా కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఆల్మోస్ట్ మన దగ్గర సూర్యాపేట నుంచి వెళ్ళి, భువనగిరి నుంచి వెళ్ళి చాలా దిక్కు మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చేసి. అట్లనే సిఆర్ బేరింగ్ వచ్చేసి 140 రూపీస్ చూడండి, మీకు 140. దీని ఎంఆర్పి వచ్చేసి 200 ఉంటుంది. మనకు వచ్చేసి మాత్రం ఓన్లీ 199 ఎంఆర్పి, 199 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. మనకు 140 రూపీస్ మాత్రమే వస్తుంది. షాప్లో కూడా కొంతమంది షాప్లో కూడా మన దగ్గర తీసుకుపోయే షాప్లో కూడా అమ్ముకుని ఉంటుంటారు. చూడండి సిఆర్ బేరింగ్ ఒకటేసారి మన దగ్గర 50-60 వస్తుంటుంటాయి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మన అడ్రస్ వచ్చేసి శ్రీ సాయి ఆటోమొబైల్ గట్కేసర్ అండి. మనం ఎప్పుడైతే ఉప్పల్ నుంచి వెళ్ళి గట్కేసర్ పోయేటప్పుడు HDFC బ్యాంక్ పక్కనే KLR రోడ్ అని కమాన్ ఉంటుంది. దాంట్లో ఎంట్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకుంటే మనదే షాప్ అండి, శ్రీ సాయి ఆటోమొబైల్. మనది పొద్దున 6 గంటల నుంచి వెళ్ళి నైట్ 10 గంటల దాకా అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా మన వీడియో ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. Thank you so much. Bye bye. See you next video.